రైట్ లీడర్స్ లైవ్ కనెక్ట్ అయిందండి. నేను సెషన్ మేడంకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. మేడం అఖిల మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ టు ద సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఎస్ మేడం. మ్యామ్. చిన్న రిక్వెస్ట్, జస్ట్ ఒక 2 minutes లో నేను రీచ్ అయిపోతాను, స్టార్ట్ చేస్తాను. ఓకే ఓకే మేడం, ఫైన్ మేడం. జస్ట్ బైక్ మీద ఉన్నాను, 2 minutes. ష్యూర్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ మేడం, స్టార్ట్ చేస్తాను మేడం. ఎస్ మ్యామ్, స్టార్ట్ చేసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. ఈరోజు నాకు సెషన్ వచ్చినందుకు ముందుగా యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే మా తల్లిదండ్రులకు, నాకు విద్య నేర్పిన గురువులకు, అలాగే ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ను పరిచయం చేసిన మా అప్లైనర్ సుమతి మేడం కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ నాకు వెన్నంటే ఉంటూ నన్ను గైడ్ చేస్తూ ఎప్పుడు సపోర్ట్గా వింటున్న శ్రీదేవి మేడం, క్రౌన్ డైరెక్టర్ మేడం కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా మెంటర్స్, టాప్ మెంటర్స్ అండి, పూర్ణచంద్ర సార్ అవనివ్వండి, శ్రీధర్ సార్, శ్రీధర్ సార్ కానీ, పూర్ణచంద్ర సార్ కానీ, హరికృష్ణ సార్ గారికి, అలాగే మన ముద్రగడ రమేష్ సార్ గారికి, తర్వాత మన వెస్టేజ్ లో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ స్టార్ట్ చేసి రంజిత్ కుమార్ సార్ గారు కూడా నా గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాను. అలాగే దాంతోపాటు నేను నాలెడ్జ్ గెయిన్ చేశానన్నా దానిలో పాత్ర ఉంది జూమ్ మీటింగ్ ద్వారా. కాబట్టి మనకు జూమ్ సెషన్ అనేది మన వరకు అందుతుందంటే ఎంతో డెడికేషన్తో ఆ వర్క్ అనేది కంప్లీట్ చేస్తున్నారు లహరి మేడం కానీ, ఉమాశంకర్ కానీ, వాళ్ళు కూడా ఒకసారి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ యూనివర్స్.
గుడ్ మార్నింగ్ అండి. మైసెల్ఫ్ అఖిల యాదగిరి అండి ఫ్రమ్ మంచిర్యాల్. నేనేంటంటే బిఫోర్ వెస్టేజ్ ఒక హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్‌గా ఉంటున్నప్పుడు సాదాసీదాగా గడుస్తూ ఉండేది. స్టిల్ అన్‌హెల్తీ లైఫ్ అండి నాది. ఆ అన్‌హెల్తీ లైఫ్‌లో నేను ఫేస్ చేసిన హెల్త్ ఇష్యూస్ చిన్నవి కాదండి. చాలా పెద్దవే. ఎందుకంటే ఈరోజు నేనిలా పట్టుకొని వర్క్ చేస్తున్నానంటే, నేను వాడిన ఏదైతే మన వెస్టీజ్ సప్లిమెంట్స్ ఉన్నాయండి, ఆ సప్లిమెంట్స్ వాడడం ద్వారానే ఈరోజు నేనింత హెల్తీగా ఉండగలుగుతున్నాను. కాబట్టి ఆ కృతజ్ఞతతో నేను ఈ వెస్టీజ్‌ని గట్టిగా పట్టుకున్నాను. కంపల్సరీ అందరికీ హెల్త్ అనేది ఇవ్వాలనే ఒక ఉద్దేశంతోనే నేను ఈ జర్నీ చేస్తున్నానండి. కాబట్టి థాంక్ యూ వెస్టీజ్ గౌతమ్ సార్‌కి కూడా చాలా ఎల్లవేళలా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఇంత మంచి ప్రొడక్ట్స్ ఈరోజు నేనొక సింపుల్ హౌస్ వైఫ్‌ని, ఒక సాదాసీదా మహిళను నేను చెప్పగలుగుతున్నానంటే, ఆ ఎనర్జీని, అంత ధైర్యాన్ని, ఇంత హెల్త్‌ను ఇచ్చాయి కాబట్టి గ్రేట్‌గా థాంక్ యూ గౌతమ్ సార్ గారికి. రైట్. జస్ట్ ఒక పేస్ట్ వాడానండి. సింపుల్‌గా నా టెస్టిమోనీ కంప్లీట్ చేసేసి నేను పీపీటీ షేర్ చేసేస్తాను. ఆహ్, జస్ట్ అష్యూర్ నీమ్ పేస్ట్ వాడానండి. మా అప్లైనర్ సిస్టరు మా సుమతి మేడం గారు నాకు సజెస్ట్ చేశారు. నాకు బిఫోరు అంటే 4 ఇయర్స్ బ్యాకే నేనిచ్చి 2 ఇయర్స్ కంప్లీట్ అయింది. అంతకుముందు 4 ఇయర్స్ బ్యాకే నాకిది తెలియడం జరిగింది. కానీ నేను అసలు అంటే ఆ సందర్భం అనేది రాలేదు. ప్రొడక్ట్ వాడాలన్నా, అసలు తెలుసుకోవాలి. అసలు దాని గురించి నేనేమి తను గూడా నాకు అంతగా చెప్పాలి, పట్టుబట్టి చెప్పాలని గూడా ఆ టైం ఎప్పుడు రాలే. అలా చేయలేదు. అయితే అట్లా 4 ఇయర్స్ గడిచిపోయాయి. జస్ట్ పేస్ట్ అనేది సజెస్ట్ చేసిందండి. పంటి సమస్య ఉండడం ద్వారా ఆ పేస్ట్ అనేది వాడుకున్నాను నేను. డాక్టర్స్ చేయలేని పని ఇంట్లో గూడా చాలా అంటే ఏమంటారు మనం చిట్కాలు గదా! అవన్నీ గూడా చేసుకున్నాను. మనం యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో చాలా జూస్తాము. అలాంటివి గూడా నేను చేసి వాడాను. ఇవెవ్వి చేయలేని పని జస్ట్ అష్యూర్ నీమ్ పేస్ట్ చేసిందండి. నాకున్న సా ఏదైతే చిగుళ్ళ సమస్య ఉందో, మనం ఫుడ్ తీసుకోలేకపోయాను నేనసలు. కానీ పేస్ట్ వాడుకుంటే చాలా అద్భుతంగా నాకు ఆ పేస్ట్ కంప్లీట్ అయిపోయింది గానీ, నేను గమనించుకోలేదు. కానీ ఎప్పుడు తగ్గిందో గూడా తెలియలేదు. జస్ట్ ఒక స్పార్క్ లాగా అనిపిచ్చింది. పేస్ట్ వాడితే ఏం రిజల్ట్ వచ్చిందని జూస్తే, నాకు ఏదైతే ఫుడ్ తీసుకోలేకపోతున్నానో, మళ్ళీ ఎంత స్పైసీ ఫుడ్ అయినా గూడా నేను తినగలిగిన. కాబట్టి అప్పుడు నాకు అనిపిచ్చింది, రైట్ ఈ ప్రొడక్ట్స్ వాడుకుంటే బావుంటదని జెప్పేసి అర్థమైంది. కాబట్టి నేను బ్లడ్ లాస్ అంటే 5-6 గ్రామ్స్ ఉండే. కాబట్టి బ్లడ్ కోసం గూడా వాడుకున్నాను. అప్పుడు నాకు బ్లడ్ గూడా పెరగడం జరిగిందండి. 20 ఇయర్స్‌గా బ్లడ్ పెరగడానికి చాలా చాలా మా నాన్నగారైతే నా గురించి బాధపడ్డారు. చాలా బాధపడ్డారు. కానీ ఇప్పుడు మా నాన్న లేడు. కానీ మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే మా అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. రీసెంట్‌గా ఒక మాట అంది. నేను ఇప్పుడు ఈ జూమ్ ద్వారా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా వర్క్ చూసి మంత్ ఎండింగ్ ఎట్లుంటదండి చాలా బిజీ ఉంటది గదా! రైట్. నా వర్క్ చూసి మా అమ్మ, మా మదర్ మా ఇంట్లో ఉండి, "ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా గూడా నువ్వు మంచిగా అయ్యేదానివి కాదు గావచ్చు అస్సలే. కానీ ఈ సప్లిమెంట్స్ ఏసుకోవడం వల్ల నువ్వు ఇంత హెల్తీగా ఉన్నావు" అని అన్నది. నాకది హార్ట్‌కి టచ్ అయిందండి. అంటే మా అమ్మకి అర్థమైంది. రైట్. ఈ సప్లిమెంట్స్ వల్లనే నేను బాగయ్యానని. అలాగే మేము ఐదుగురం సిస్టర్స్‌మి. వాళ్ళందరికి గూడా ఇప్పుడు అర్థమైంది. నేను ఇంత హెల్తీగా ఉన్నాను. ఇంత మాట్లాడగలుగుతున్నాను. కొంచెం ఏ పని చేసినా ఆయాసం వచ్చేది. అలాంటిది ఇట్లా తయారైందేందని ప్రతి ఒక్కరు షాక్ అయ్యి ఇప్పుడు మా వాళ్ళందరూ నాతో జర్నీ చేస్తున్నారు. స్టార్టింగ్ ఐడీ వేశాను. అప్పుడు ఎవ్వరు అస్సలు పట్టించుకోలేదు గదా! అసలు తెలుసు గదా ఇంట్లో వాళ్ళు. కానీ ఈరోజు వాళ్ళందరూ మూవ్‌మెంట్ ఇస్తున్నారు. అందరూ ముందుకొస్తున్నారు వర్క్ చేయడానికి. వాళ్ళు వాడుకుంటున్నారు స్టిల్ ఫస్ట్. వాళ్ళు గూడా హెల్ప్ తీసుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైనా కొత్త వాళ్ళుంటే నమ్మండి. ఫస్ట్ వాడండి జస్ట్. వాడిన తర్వాత ఆటోమేటిక్‌గా మీకు నమ్మకం కలుగుతది. రైట్. ఈరోజు మనం స్టార్ట్ చేసే ముందు సీఎండీతో నేను సీఎండీ డ్రాప్స్ తీసుకుంటున్నాను. అలాగే పంచతులసండి.
ఇలా డైలీ సిఎండి అండ్ పంచతులసి వాడుతున్నాం మేము. ఇంకొక విషయం అండి, జలుబు చేస్తే 15 days 20 days వరకు తగ్గకుండా ఉండదు. అలాంటిది ఈ వెస్టీజ్ సప్లిమెంట్స్ ఎప్పుడైతే మన వెస్టీజ్ పరిచయం అయింది, సప్లిమెంట్స్ వాడుతున్నానో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నాకు జలుబు కానీ ఎలాంటిది ఇబ్బంది లేకుండా ఉంది. చాలా చాలా హ్యాపీగా ఉంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఏదన్నా వాయిస్ ఇబ్బంది ఉంటే చెప్పండి మేడం. ఓకే మేడం. స్క్రీన్ షేర్ చేస్తున్నాను. మళ్ళీ విన్నా. రైట్ ప్రాబ్లం. ఓకే. ఓకేనా మేడం, షేర్ అవుతుందా? ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు సెషన్. ఈ రోజు నేను తీసుకుపోయే సబ్జెక్ట్ వచ్చేసి అగ్రికల్చర్ బేస్డ్ అండి. మొత్తం అగ్రికల్చర్ గురించి ఈ రోజు చెప్పబోతున్నాను. నాకున్న నాలెడ్జ్ ని షేర్ చేయాలనుకుంటున్నాను అండి. ఎవరైతే ఇంకా అగ్రికల్చర్ గురించి ఉంటే ప్రమోట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను ఎప్పుడైతే హెల్త్ తీసుకున్నానో అప్పుడు ఒకటే డిసైడ్ చేసుకున్నానండి, ఇందులో అగ్రికల్చర్ కూడా ఉంటాయి అని నాకు అర్థమైంది. రైట్. అప్పుడు నాకు ఎందుకంటే రైతులు చాలా విషయాల్లో పాపం సఫర్ అవుతున్నారు. ఎందుకంటే మన సొసైటీలో ఏ వర్క్ చేసే వాళ్ళైనా కూడా ఇంకో వర్క్కి వెళ్తారు, కానీ అగ్రికల్చర్ చేసే వాళ్ళు మాత్రం పంట వచ్చినా రాకపోయినా వాళ్ళు మళ్ళీ అగైన్ వ్యవసాయం చేస్తూనే ఉంటారు. నాకు అనిపించింది, ఎందుకంటే కెమికల్ ఎరువులు ఏదైతే అవసరానికి మించి వాడుతున్నారు, అక్కడ ఏం మనకు అప్పుడు అవకాశం లేదు. నాకు ఎప్పుడైతే వెస్ట్లో ఇందులో అగ్రి ప్రొడక్ట్స్ ఉంటాయి అని తెలిసిందో అప్పుడు నాకు అనిపించింది, నేను ఎక్కువ మీటింగ్స్ ట్రైనింగ్స్ అటెండ్ అవుతూ అగ్రికల్చర్ తెలుసుకోవాలి, చెప్పాలి అని స్టార్ట్ చేసి ఇటు హెల్త్ గురించి అగ్రికల్చర్ గురించి చూస్తున్నానండి. అలా ఇది ఫస్ట్ సెషన్ అండి అగ్రికల్చర్ గురించి. నాకున్నంతలో చెప్పాలని ట్రై చేస్తున్నాను. కొంతమందికైనా కనీసం ఒక్కరికైనా కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అలా చూసుకున్న క్రమంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మన భూమి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ భూమి ఎన్ని రకాలుగా ఉంటుంది అని చూసుకున్నట్టయితే 4 రకాలుగా ఉంటుందండి భూమి. అందులో మనకు ఎర్ర నేలలు, బంక నేలలు, రాతి నేలలు, ఇసుక నేలలు, ఇలా వివిధ రకాలుగా ఉంటది భూమి. చాలా, ఎందుకంటే కొంచెం ఏటవాలుగా ఉంటది, వందులు ఉంటది, ఒక సైడ్ ఎత్తు ఒక సైడ్ డౌన్, ఇట్లా కూడా ఉంటది. అలాంటప్పుడు కూడా చాలా సమస్యలు వస్తాయి రైతుకు. మరి అలాంటి రైతులకు మనం ఎలా మొక్క ఎదుగుదలకు కావాల్సినవి ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఉండాలి నేలలో, దాంట్లో భాగంగా చూసుకున్నట్టయితే మనకు 45% లవణాలు ఉండాలి, 20% గాలి, అంటే ఇప్పుడు నీరు, గాలి 26%, సూర్యరశ్మి 3.5%. ఇదంతా అందుతుందా అంటే, అందడం అంటే ఏంటి, భూమిలో మనం విత్తు నాటినప్పుడు భూమి లోపలికి వేర్లు చొచ్చుకోపోతాయి. వేర్లు బలంగా ఉంటేనే మొక్క బలంగా ఉంటుంది. తల్లి వేరు బలంగా ఉంటే మొక్క స్టాండర్డ్గా నిలబడుతుంది. మరి అలాంటి
మళ్ళీ పిల్ల వేర్లు వస్తాయి. ఆ పిల్ల వేర్ల నుంచి మనం ఇస్తున్న ఏదైతే ఎరువులు ఉన్నాయో, న్యూట్రిషన్స్ అవి తీసుకొని మొక్క బ్రతుకుతుంది. పైనుంచి ఏవి డైరెక్ట్ వెళ్ళిపోవు, వేర్ల నుంచే వెళ్ళిపోతాయి. మరి అలాంటి వేర్ల నుంచి వెళ్ళే క్రమంలో ఈ లవణాలు, గాలి, నీరు, ఈ కర్బన పదార్థం ఇదంతా మనకు భూమి లోపలనే కరిగి వేర్ల ద్వారా అందుకోవాలి. గాలి కానీ, నీరు కానీ, సూర్యరశ్మి కానీ. మరి ఇప్పుడు అదంతా సరిగ్గా వేర్ల దాకా వెళ్తుందా అంటే క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ ఆ అందట్లేదు. దానికి కారణం కర్బన పదార్థం భూమిలో ఉందా అసలు, రైట్? కర్బన పదార్థం అంటే ఏంటి, మళ్ళీ ఇలాంటి క్వశ్చన్స్. దీనికోసం చూసుకున్నట్టయితే వృక్షాలు, జంతువులు, మొక్కలు ఇలాంటివన్నీ, అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పంట వేసిన తర్వాత మిగిలిన అవశేషాలు కూడా వాటన్నింటినీ భూమిలోనే మళ్ళీ మెల్ట్ చేయాలి మేడం. అప్పుడు భూమిలో అవి కుళ్ళిపోయి కరిగిపోయి భూమిలో కర్బన పదార్థం ఏర్పడుతుంది. మరి అట్లా ఎంతమంది చేస్తున్నారు అనేది చూడండి ఒకసారి. భూమిలో మొక్కలు కుళ్ళిన తర్వాత ఇలాంటివి వస్తాయి. ఏంటి ఇందాక చెప్పినట్టు 5% లవణాలు, 45% కర్బన పదార్థం, 45% ఆక్సిజన్, 6% హైడ్రోజన్. ఇవన్నీ మనకు వాటి ద్వారానే వస్తాయి. కానీ చాలా మంది ఏం చేస్తున్నారు, కాల్ చేస్తున్నారు, పైన గడ్డిని కాల్ చేస్తున్నారు. అలా కాల్చడం వల్ల మట్టిలో ఏదైతే శిలీంధ్రాలు ఉంటాయో, అంటే కొన్ని కొన్ని ఏదైతే మట్టిలో ఉన్న న్యూట్రిషన్ అవి కూడా పోతాయి కాల్చడం వల్ల. అంటే భూమి అనేది పాడైపోతుంది. ఆ మట్టి అనేది వ్యవసాయం చేయడానికి పనికి రాకుండా అయిపోతుంది అసలు. ఆ విషయం అర్థం కాకుండా అన్ని ఏమంటారు ఇన్స్టెంట్ గా జరిగిపోవాలని చెప్పేసి ఇప్పుడు వ్యవసాయాన్ని కూడా ఇన్స్టెంట్ గా జరిగిపోవాలన్న పద్ధతిలో తీసుకొచ్చేస్తున్నారు. అందువల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, రైట్? ఇంకా చూడండి, ఇవే కాక అదనంగా ఒక పదార్థం ఏర్పడుతుంది, దీనినే హ్యూమస్ అంటాం. ఈ హ్యూమస్ కూడా ఆటోమేటిక్ గానే కొన్ని మనం వాడుకుంటే న్యాచురల్ గా కూడా మనకు తయారవుతుంది భూమి లోపలే. దానిలో హ్యూమిక్ యాసిడ్, హ్యూమిక్ ఆమ్లం ఉంటుంది, అందులో ఫల్విక్ ఆమ్లం ఉంటుంది. మొక్కలు కుళ్ళిన తర్వాత హ్యూమిక్ పదార్థం ఏర్పడుతుంది. ఇలాంటి పదార్థం నీటిలో కరగని వాటిని కూడా కరగజేస్తుంది. అంటే మట్టిలో హ్యూమిక్ ఉంటే వాటర్, మన నీటిలో కొన్ని కరగని ఉంటాయి, భూమిలో కరగని వాటి అన్నింటినీ కరగ చేపించి అందులో నుంచి మనకు మొక్కకు కావాల్సింది అందుకునేలాగా చేస్తుంది. మరి మొక్క కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తమకు కావలసిన ఆహారం, ఇప్పుడు చూడండి, స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకునే జీవి ఏమైనా ఉందా అంటే ఓన్లీ మొక్కకు మాత్రమే తనకు కావలసిన ఆహారాన్ని తానే తయారు చేసుకోగలుగుతుంది. ఆ విషయం రైతుకు తెలుసా తెలియదా? తెలుసు. కానీ ఒకరు చూసి ఒకరు, ఒకరు చూసి ఒకరు, ఇట్లా ఏమైతుంది, ఇన్స్టెంట్ అయిపోతుంది. జస్ట్ ఇప్పుడు మనమే చూస్తున్నారు, రేపు ఏమవుతుంది, తర్వాత పరిస్థితి ఏంటి ఇప్పుడు. కానీ అలా లేదండి, మారిపోయింది. ఇప్పుడు రైతులకు కూడా అవగాహన చేపిస్తున్నాం, మనం చేయించాల్సిన అవసరం కూడా వచ్చింది. అంటే సింపుల్ గా మనకు మొక్కకు చేయాల్సిన ప్రాసెస్ లో మనం చేస్తే మొక్క తనంతట తానే తనకు కావలసిన ఆహారాన్ని తయారు చేసుకోగలదు. కాబట్టి ఇంత సింపుల్ గా వ్యవసాయం అనేది సింపుల్ గా చేయొచ్చు. మరి ఇంకో నెక్స్ట్ స్లైడ్ చూసుకున్నట్టయితే మొక్కకు కావలసిన 2 ప్రక్రియలు అండి. ఆ 2 ప్రక్రియలు ఏంటి అనేది చూసుకున్నట్టయితే మొక్కకు కావలసిన 2 ప్రక్రియలు తనంతట తానే తయారు చేసుకుంటది స్వయంగా. ఎలా అంటే జీవక్రియకు ఉపయోగపడే శక్తిని విడుదల చేసుకుంటది అది. దాన్ని కొన్ని మనం వివరంగా చూసుకున్నట్టయితే, అంటే మొక్క బ్రతకడానికి ఇప్పుడు కొన్ని కొన్ని చూస్తున్నాం బయట, మొక్క చనిపోతుంది అంటున్నారు. ఎందుకు చనిపోతుంది ఇక్కడ చూడండి ఒక్కసారి. మూడో ముడి ముడి పదార్థము, జీవరాసాయనిక పదార్థము మార్చే జీవక్రియను కూడా అదే తయారు చేసుకుంటుంది. పోషకాలు తక్కువగా ఉన్నప్పుడు కూడా తనకు రైట్, పోషకాలు తక్కువ ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మొక్కకు అనేది నెక్స్ట్ ఇక్కడ కింద ఒకసారి చూడండి. ఈ స్లైడ్లో ఐరన్ లోపం అయితే ఏం జరుగుతుంది, లేత ఆకులు పసుపు రంగులో మారి తెలుపు వర్ణంలో వచ్చేస్తాయి అవి ఆకులు అనేటి. నెక్స్ట్ మాంగనీస్ తక్కువ అయితే ఏమవుతుంది, రంధ్రాలు మరియు చుక్కలు చుక్కలుగా కనబడతాయి. అంటే చెట్ల ఆకులు అనేటి రంధ్రాలు పడతా ఉంటాయి, చుక్కలు చుక్కలు కనబడతాయి. పొటాషియం లోపం ఉంటే ఆకు పై భాగము మరియు కింది భాగాలు 2 పసుపు రంగులో మారిపోతాయి. అంటే ఇంకా ఎండిపోతాయి అన్నట్టు, రైట్? ఎండిపోయిన తర్వాత రాలిపోతాయి ఇంకా అవి. కాల్షియం తక్కువైతే ఆకులు రాలిపోతూ ఉంటాయి.
నైట్రోజన్ తక్కువైతే ముదిరిన ఆకులు పసుపు రంగులోకి వస్తాయి లేదా తెలుపు రంగులోకి వస్తాయి. ఆ, ఈ విధంగా మనం చూస్తూ ఉంటాం. ఇదన్నింటికి వెంటనే షాప్కి వెళ్ళి, నిజం చెప్తున్నాను, వాళ్ళకి ఏం వేయాలో కూడా తెలియదు, డైరెక్ట్ ఫర్టిలైజర్కి వెళ్ళి ఇట్లా ఉంది అనగానే వాళ్ళు ఒకటి తీసి ఇచ్చేస్తారు, అది తీసుకొచ్చి స్ప్రే చేస్తున్నారు. రైతుల మీద ఆ తయారు చేసే ప్రోడక్ట్ అనేది రైతుల మీదనే ప్రయోగం జరుగుతుంది 100% ఇది. ఎందుకంటే ఇది వాడు అని చెప్పేస్తున్నారు, అది వాడుతున్నారు. ఒకవేళ అది రిజల్ట్ రాకపోతే మళ్ళీ వెళ్ళి అదే షాప్కి వెళ్ళి అడుగుతుంటే నెక్స్ట్ అది కాకుండా ఇగో ఇది ఒకటి కొట్టు అని చెప్పిస్తున్నారు. అంటే ఇది కాకుండా ఇంకోటి, ఇది కాకుండా దానికి అక్కడ ప్రత్యామ్నాయం ఉంటుంది, అంటే సొల్యూషన్ ఎక్కడుంది. నెక్స్ట్ చూడండి, సేంద్రియ పదార్థం వల్ల లాభాలు ఏంటి మరి. నెక్స్ట్ సేంద్రియ పదార్థం అంటే ఏంటిదో కూడా నెక్స్ట్ చెప్పుకుందాము. ఇది భూమి నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది. సేంద్రియ పదార్థం ఉండడం వల్ల భూమి నిర్మాణం మెరుగుపడుతుంది, మట్టి గట్టిగా కాకుండా మెత్తగా మారుతుంది, వేర్లు సులభంగా పెరుగుతాయి. అంటే బండలాగా మారదు అన్నట్టు, గట్టిగా అవ్వదు. గట్టిగా అవ్వకుండా ఉన్నప్పుడు మనం వేర్లు తేలిగ్గా కదులుతాయి, మూమెంట్స్ బాగుంటాయి. ఒకసారి గమనించండి, మనము ఫ్రీగా ఉంటేనే హ్యాపీగా ఉంటాం. మన చేతులు కాళ్ళు కట్టేస్తే మనకి ఎంత ఇబ్బంది ఉంటుంది చెప్పండి. లేదంటే మనకు కావాల్సినంత ఫ్రీడమ్ లేకుండా ఒకటే చోట బంధించినా కూడా మూమెంట్స్ కదలకుండా, మన కాళ్ళు చేతులు కదలకుండా కూడా కష్టమే అనిపిస్తుంది. కాబట్టి మొక్క కూడా స్వేచ్ఛగా దానికి ఉండే విధంగా, దాని వేర్లు కావాల్సినంతగా పెరిగే విధంగా ఆ మట్టి నిర్మాణం అనేది ఉంటే మొక్క బలంగా ఉంటుంది. నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. ఎందుకంటే కావలసినంత నీరు నిల్వ ఉంచుకునే విధంగా కూడా మట్టిలో ఏదైతే గుల్లగా ఉండాలి, అప్పుడే అనేది నీరు అనేది వేగంగా కావాల్సినంత విధంగా చొచ్చుకోబోతుంది. నీరు వృధా కాకుండా నిల్వ ఉంటుంది. మళ్ళీ కరువులో కూడా పంటకు ఉపశమనం ఉండదు, ఎందుకంటే కావలసినంత నీరును స్టోరేజ్ చేసుకునే అంత కేపబిలిటీ భూమికి ఉంది. పోషకాలను నిల్వ చేసి విడుదల కూడా చేసుకుంటది. చూడండి, అంటే భూమి తనంతట తానే ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. అంటే ఇలా ఒకవేళ సేంద్రియ పదార్థం ఉంటే ఇలా తనంత తానే అన్ని తయారు చేసుకుంటది. నత్రజని, పొటాష్, ఫాస్ఫరస్ వంటి పోషకాలను నెమ్మదిగా విడుదల చేస్తుంది. అంటే ఎంత మోతాదులో అవసరమో ఆ విధంగానే కావలసినంత విధంగా తీసుకుంటది. ఎరువులు వృధా అవ్వకుండా చూసుకుంటది ఈ సేంద్రియ పదార్థం. నెక్స్ట్ ఇంకా కొన్ని లాభాలు ఉంటాయి. మంచి సూక్ష్మ జీవుల సంఖ్య పెరుగుతుంది దీనివల్ల. బ్యాక్టీరియా, శిలీంధ్రాలు కూడా పెరుగుతాయి. భూమి జీవం ఉన్న భూమిగా మారుతుంది. ఇంకా చూడండి, ప్రాణం లేకపోతే, భూమికి ప్రాణం లేకపోతే ఎలాంటి ఎరువులు వేసినా, ఎంత మీరు వేలకు వేలు పెట్టి మీరు మందులు తీసుకొచ్చినా, ఏం వేసినా కూడా రావట్లేదు. నేను ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు చూస్తున్నాను, కనీసం వినడానికి కూడా కొంతమంది మాత్రం అంటే ఇంట్రెస్ట్ చూపెట్టరు, కానీ రావట్లేదు అంటారు. అప్పుడు బాధ అనిపిస్తుంది నాకు. కొంచెం అర్థం చేసుకుంటే వాళ్ళకి పంట వస్తుంది కదా అనిపిస్తుంది నాకు. రైట్. అంటే భూమికి ప్రాణం లేకుండా చౌడు ఉందంటారు. అసలు చౌడు ఉంటే ఏం వేసినా కానీ అసలు పంటే రాదు, ఏది వేసినా పంటే రాదు. ఫస్ట్ చౌడుకి ఏమి ఇవ్వాలి, దాని ప్రకారంగా మనం సజెస్ట్ చేసి కనుక మన గ్రాన్యువల్స్ కానీ నానోటెక్ కానీ సజెస్ట్ చేస్తే మంచిగా రిజల్ట్ వస్తుంది. అది కూడా మనం అర్థం చేయించినట్టయితే రైతు మంచిగా వాడుకుంటాడు. వ్యాధులను తగ్గిస్తుంది. మంచి సూక్ష్మజీవులు ఉండడం వల్ల చెడు క్రిములను అడ్డుకుంటాయి. అంటే ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ ఒక మాట ఏంటంటే, మన గడ్డి మందు స్ప్రే చేస్తున్నారు చాలా మంది రైతులు. గడ్డి మందు స్ప్రే చేయడం వల్ల అది చాలా పవర్ఫుల్, చాలా స్మెల్ అనేది చాలా వస్తుంది. అది మనకు గాలిలో కలుస్తుంది, రైట్. మనం కూడా కొట్టే వాళ్ళు కూడా పీల్చుకుంటారు. దాంతో పాటు గడ్డి చావడమే కాకుండా దాంట్లో ఉన్న పురుగులు, దాంతో పాటు భూమిలో ఉన్న మంచి క్రిములు కూడా చనిపోతున్నాయి. అంటే పంటకు హాని చేసేవి ఉంటాయి, పంటకు మేలు చేసేవి ఉంటాయి. మేలు చేసేవి కూడా చనిపోతున్నాయి. అదే మంచి చేసే సూక్ష్మజీవులు ఉండడం వల్ల చెడు చేసే సూక్ష్మజీవులు అక్కడ ఉండవు. ఎప్పుడు మంచి చెడు ఒక చోట ఉండదు. ఒకసారి గమనించండి, మనం ఒక ఆవు పేడ తీసుకోండి, ఏదైనా ఎరువు కానీ కంపోస్ట్ కానీ అది చూసుకున్నట్టయితే అక్కడ ఏమైనా చెడు బ్యాక్టీరియా ఎప్పుడైనా కనిపించడం చూసారా? ఎందుకంటే అక్కడ హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్, హ్యూమస్ అనేది ఉంటది అందులో. కాబట్టి అందులో చెడు బ్యాక్టీరియా అనేది చొర్రదు. అంటే చూడండి, మనం మంచి అనేది ఉంచితే కనుక చెడు క్రిములు ఉండవు, బ్యాక్టీరియా అనేది ఉండదు. మనకు హాని చేసే వైరల్, ఫంగస్ ఇన్ఫెక్షన్ చేసే ఏదైతే పురుగులు ఉంటాయో అవేవి రావు. కాబట్టి
ఇలా ఉంటది. మట్టిలో ఉష్ణోగ్రత నియంత్రణ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎండ ఎండలో ఉన్న భూమి ఎక్కువ వేడెక్కదు, చలిలో ఎక్కువగా చల్లబడదు. మన ప్రొడక్ట్స్ సూపర్. దానికోసం అయితే మన ప్రొడక్ట్స్ అద్భుతంగా ఉంది. ముందుకెళ్తే ఇంకా అర్థమవుతుంది. అంటే సేంద్రియ పదార్థం ఉంటే ఆటోమేటిక్గా చలికాలంలో ఎక్కువగా చల్లబడదు, ఎండాకాలంలో ఎక్కువ వేడెక్కదు భూమి. అందువల్ల ఏమైందంటే మొక్కకు ఒత్తిడి అనేది కలగదు. జీవ ఒత్తిడులు, నిర్జీవ ఒత్తిడులు అనేది 2 రకాలు ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఒత్తిడుల నుంచి మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాం. మన నేలను కాపాడుకుంటే పంట బాగా వస్తుంది. రైట్. నెక్స్ట్ దీనికోసం ఏం చేయాలి? పశువుల ఎరువు వాడాలి, పచ్చి ఎరువులు వాడాలి, పంట అవశిష్టాలు కాల్చొద్దు అసలు. గడ్డి చెత్త ఏదైనా ఉన్నా కూడా పంట తీసిన తర్వాత వేస్ట్ అంతా ఉన్న మట్టిలో వేసి మళ్ళీ ఒకసారి మనం దున్నిస్తే ఆటోమేటిక్గా దాంట్లోనే కరిగిపోయే విధంగా ఉంటుంది. రైట్. రసాయన ఎరువులు తక్కువగా వాడాలి. ఇంత చెప్పుకున్నాం కదా. సేంద్రియ పదార్థం అంటే ఈజ్ ఈక్వల్ టు భూమికి జీవం అన్నట్టు, భూమికి ప్రాణం ఉండడం అని అర్థం. సేంద్రియ పదార్థం అంటే సేంద్రియ పదార్థం లేకుండా భూమిలో ఎంత ఎరువులు వేసినా కూడా పంట పూర్తిగా అస్సలే రాదు, లాభం ఉండదు. రైట్. సేంద్రియ పదార్థం లేకపోతే భూమిలో వేసిన ఎరువులు అలాగే భూమిలోనే మిగిలిపోతాయి. మొక్క వేల ద్వారా ఆహారం తీసుకోవాలన్నా, ఎరువులు భూమిలో కరగాలన్నా సేంద్రియ పదార్థం ఉండాలి. రైట్. ఇంత ఇంపార్టెంట్ మనకి. అందుకు ఇప్పుడు మన వెస్టీజ్ ప్రోడక్ట్స్ ఎట్లా పనిచేస్తాయి అనేది చూసుకుందాం. ఇక్కడ ఇచ్చిన ఇందాక ఉన్న కాన్సెప్ట్ అంతా రిలేటివ్గా మన ప్రోడక్ట్స్ అద్భుతంగా పనిచేస్తాయి. ఎలాంటి రైతుకి ఇబ్బంది లేకుండా. ఫస్ట్ ఏదైనా మనిషికి చికిత్స చేయాలంటే ప్రాసెస్ ఉంటుంది. అదే ప్రాసెస్ ప్రకారంగా నేలకు కూడా చికిత్స చేయాలి. ఫస్ట్ నేలకున్న రోగాన్ని తగ్గించి ఆరోగ్యవంతంగా మార్చినట్టయితే నెక్స్ట్ తక్కువ పెట్టుబడితో, తక్కువ ఖర్చుతో, ఇంత అవసరం కూడా ఉండదు. స్టార్టింగ్ మన ప్రోడక్ట్స్ వాడినంతగా సెకండ్ టైం, థర్డ్ టైం అంత అవసరమే పడదు. తక్కువ వాడినా కూడా మనకు మంచి రిజల్ట్స్ చూసుకోగలుగుతాం. అందులో నెంబర్ 1 ప్రోడక్ట్ అండి. మన దగ్గర 7 ప్రోడక్ట్స్ ఉన్నాయి, మంచి ప్రోడక్ట్స్. అగ్రి 82 అండి. ఇది 3 కేటగిరీగా విభజించబడినాయి మనవి. రైట్. అంటే న్యూట్రిషన్స్గా తీసుకున్నారు, కొన్ని వచ్చేసి మనం ఫంగల్ అంటే బయోపెటిసైడ్స్గా తీసుకున్నారు. రైట్. ఇంకొకటి వచ్చేసి మనకు భూమికి సాయిల్ అప్లికేషన్గా తీసుకుంటున్నాం. ఈ విధంగా అందులో ఒక ప్రోడక్ట్ వచ్చేసి అగ్రి 82. మొక్కలు ఆరోగ్యంగా వేగంగా పెరుగుతాయండి అగ్రి 82 వాడడం వల్ల. నేను సింపుల్ వేలో వెళ్తున్నాను. రైట్. మొక్కలు పచ్చగా బలంగా మారుతాయి మనం అగ్రి 82 అనేది ఎప్పుడైతే వాడితే. వేర్ల అభివృద్ధి బాగుంటుంది. నెక్స్ట్ వేర్లు లోతుగా విస్తృతంగా పెరుగుతాయి. అంటే వాటికి కావాల్సినంత విధంగా అవి స్వేచ్ఛగా ఉండగలుగుతాయి. పోషకాలు మొక్కకు బాగా గ్రహించే విధంగా యూజ్ చేసుకుంటుంది ఇది. నేలలో ఇప్పుడు నత్రజని, పొటాషియం, తర్వాత మైక్రోన్యూట్రిషన్స్ ఇవన్నీ మనకు మొక్కలకు పూర్తిగా అందుతాయి అన్నమాట. ఎండ, చలి, నీటి కొరత, ట్రాన్స్ప్లాంటింగ్, షాక్ వంటివి తట్టుకునే శక్తి పెరుగుతుంది. సింపుల్గా మన అగ్రి 82 ఏంటంటే ఇది యాక్టివేటర్, వెట్టర్, స్ప్రెడర్గా పనిచేస్తుంది. 3 రకాలుగా పనిచేస్తుంది కాబట్టి మనకి ఇన్ని విధాలుగా లాభాలు అనేది తీసుకోగలుగుతాం. ఈ అగ్రి 82 అనేది పంట స్టార్ట్ చేసిన మొదటి నుంచి ఎండింగ్ వరకు ఎనీ 1 ప్రోడక్ట్లో మనం అగ్రి 82 కనుక కలుపుకొని వాడుకున్నట్టయితే 100% బెస్ట్ రిజల్ట్స్ మనం చూడగలుగుతాం. ఎందుకంటే మనము పురుగు మందులో వాడుకోవచ్చు, న్యూట్రిషన్స్గా ఏమైతే ఇస్తున్నామో అందులో వాడుకోవచ్చు, సాయిల్ అప్లికేషన్స్లో కూడా వాడుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్లో మనం అగ్రి 82 అనేది వాడుకోవచ్చు. అలా వాడుకోవడం వల్ల మంచి బెస్ట్ రిజల్ట్స్ చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే మన ఏదైతే ఎరువులు అనేది మనం వాడుతూ ఉంటామో స్ప్రే చేసేటి కానీ అడుగు మందు చల్లేటి కానీ కరిగే విధంగా చూసుకుంటుంది. సరిగ్గా మిక్స్ అయ్యి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా చూసుకుంటుంది అగ్రి 82 అనేది. నెక్స్ట్ ఎలా వాడాలి అని చూసుకున్నట్టయితే స్ప్రేకి అయితే అగ్రి 82 అనేది 20 లీటర్స్ పంప్ అయితే జస్ట్ ఒక 8 to 10 ml మధ్యలో మనం యూజ్ చేసుకోవచ్చు అండి. సాయిల్ అప్లికేషన్ అయితే 150 ml అనేది మనం యూజ్ చేసుకోవచ్చు అగ్రి 82. నెక్స్ట్ అండి అగ్రి హ్యూమి గ్రాన్యువల్ సాయిల్ లిక్విడ్. ఇది ఎలా వాడుకోవాలి, దీని బెనిఫిట్స్ ఏంటి అంటే చూడండి. ఇందులో
మనకు లిక్విడ్ రూపంలో ఉంది, తర్వాత గుళికల రూపంలో కూడా ఉంది. ఇందులో చూసుకున్నట్టయితే మనకు హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్, హ్యూమస్ అనేది కూడా మనకి ఇందులో మంచిగా లభిస్తుంది. ఇదేం చేస్తుంది, వేరు వ్యవస్థను నేల ద్వారా బలపరుస్తుంది. అంటే చూడండి, కాండం, కొమ్మలు, ఇలా చెట్లు ఇవన్నీ అద్భుతంగా డెవలప్ అయ్యే విధంగా చూసుకుంటుంది. క్లోరోఫిన్ అందిస్తుంది. ఇక్కడ కావలసినంత నాణ్యతతో దిగుబడి వస్తుంది మనం ఈ ప్రోడక్ట్స్ వాడుకున్నట్టయితే. పోషకాలను వేర్ల ద్వారా మొక్కకు మొత్తం వ్యాపించే విధంగా చూసుకుంటుంది. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, అగ్రి గ్రాన్యువల్స్ అనేది ఓన్లీ వరికి గంట మందుగానే పనిచేస్తుంది అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది వాడిన టైమింగ్స్ని బట్టి దాని రిజల్ట్ చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, మనం సాయిల్ అప్లికేషన్లో స్టార్టింగ్ దుక్కి దున్నేటప్పుడు ఇచ్చితే మనకి ఏం జరుగుతుంది, భూమిలో కరగని ఉప్పు నవనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కరిగించేస్తుంది. దాంట్లో మట్టిలో కర్బన పదార్థాన్ని డెవలప్ చేస్తుంది. రైట్. తర్వాత మనము నాటు వేసిన 20 days 15 days నుంచి 25 days మధ్యలో సజెస్ట్ చేసినట్టయితే వరిలో అయితే గంట బాగా కోసే విధంగా, పిలకలు బాగా వచ్చే విధంగా చూసుకుంటుంది. మన పత్తికి కానీ మక్కకు కానీ మనం సజెస్ట్ చేసినట్టయితే అందులో కూడా మంచిగా గ్రోత్ అయ్యే విధంగా, అంటే ఇప్పుడు మక్కకు చూసుకుంటే దానిలో గింజలు బాగా వచ్చే విధంగా అద్భుతంగా, అంటే కంకి అనేది మంచిగా పెట్టే విధంగా చూసుకుంటుంది. అంటే దాని స్టేజ్ వైజ్ గా దానికి ఏ విధంగా పనిచేయాలో ఆ విధంగా గ్రాన్యువల్స్ అనేది పనిచేస్తుంది. ఇది తర్వాత వచ్చేసి నిస్సారమైన నేలను సారవంతంగా మారుస్తుంది. నేలలోని కణాలను దగ్గరికి చేర్చి చెట్టుకు అందిస్తుంది. అంటే చూడండి, ఉన్న ఫుడ్ సరిగ్గా అబ్జర్వ్ అవ్వాలంటే మంచిగా తీసుకునే విధంగా ఇది చేస్తుంది. నేలను గుల్లగా మారుస్తుంది. దీని ద్వారా వేర్లు బాగా పెరుగుతాయి. రైట్. ఈ ప్రోడక్ట్ మనకి ఇన్ని విధాలుగా పనిచేస్తుందండి. ఇది లిక్విడ్ రూపంలో ఉంటుంది. నేను మొన్న చలికాలం చాలా మందికి అగ్రి హ్యూమిక్ అనేది సజెస్ట్ చేశాను. ఎందుకంటే నారు పెరగాలంటే మనకు చలికాలము భూమి చల్లబడి నార అనేది పెరగక, అంటే ఒత్తిడికి లోనై, మన ఉష్ణోగ్రతల వల్ల కూడా ఒత్తిడికి లోనవుతుంది. కాబట్టి ఆ నార అనేది పెరగలేదు. ఎప్పుడైతే మన అగ్రి హ్యూమిక్ లిక్విడ్ అనేది వాళ్ళు చల్లినా కానీ స్ప్రే చేసినా కానీ భూమిలో వేడి పుట్టించి, అంటే బయట వాతావరణం చల్లగా ఉంది కాబట్టి భూమి అంత చల్లగా పడకుండా దానికి కావాల్సినంత ఉష్ణోగ్రతను, ఆ టెంపరేచర్ అనేది పెంచి అప్పుడు నార అనేది అద్భుతంగా పెరిగింది. చాలా మందికి మంచి రిజల్ట్ వచ్చింది. దాని ద్వారానే ఇంకా ముందుకు వచ్చారు. నెక్స్ట్ స్టెప్ వాడడానికి కూడా ముందుకు వచ్చారు చాలా మంది రైతులు. రైట్ అండి. ఇది ఎలా వాడాలి అని చూసుకున్నట్టయితే మనకు అగ్రి గ్రాన్యువల్స్ అనేది ఫర్ ఎకర్కి వచ్చేసి 2 bags వేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. సూపర్ రిజల్ట్ దిగుబడి ఉంటుంది. ఎవరైనా బడ్జెట్ విషయంలో చూసుకున్నట్టయితే 1.5 kg అయితే కంపల్సరీ అంటే బ్యాగ్నర్ అండి. బ్యాగ్నర్ వేసుకుంటే సూపర్, అట్లయినా కూడా మంచి బెనిఫిట్ ఉంటుంది. రైట్. నెక్స్ట్ అగ్రి నానోటెక్ అండి. ఈ అగ్రి నానోటెక్ అనేది న్యూట్రిషన్ అండి. ఇది మైక్రో న్యూట్రిషన్ ఫుడ్ అన్నట్టు. ఇది చాలా అద్భుతమైన ప్రోడక్ట్. ఇది పంటకు యూరియా, డిఏపి, పొటాషియం 3 రకాలు మాత్రమే ఇస్తున్నారు రైతులు. నేను చూస్తున్నానండి ఫీల్డ్లో, చాలా దారుణంగా అనిపిస్తుంది. మళ్ళీ ఫస్ట్ డోస్లో యూరియా, సెకండ్ డోస్లో యూరియా అంటే అన్నట్టు మళ్ళీ కొద్దిగా యూరియా చల్లుతా అంతే. జస్ట్ యూరియా వేసేసి పంట తీసేద్దాం అంటున్నాడు. మనిషికి మాట వస్తుంది కాబట్టి చెప్పగలుగుతున్నాడు, కానీ చెట్లకు మాటలు రావు కాబట్టి అవి చూపిస్తున్నాయి వాటి రిజల్ట్ను. అది అర్థం చేసుకొని రైతే అర్థం చేసుకోవాలి. కానీ రైతే అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు? నాకు ఎందుకంటే ఫీల్డ్లో నేను చూసానండి, చాలా అనిపించింది, నాకు బాధాకరంగా అనిపించింది. రైట్. తర్వాత కానీ పంటకు కావాల్సిన పోషకాలు 16 రకాల పోషకాలు అవసరం. కానీ ఎన్ని ఇస్తున్నారు? జస్ట్ డిఏపి, యూరియా, పొటాష్ ఇవి మాత్రమే వేస్తున్నారు. దాంట్లో ఎన్ని రకాలు దొరుకుతున్నాయి అంటే ఒక 6 types. అంటే జస్ట్ ఈ 3 ఇస్తున్నారు, ఇంకొక 4 మన గాలి నుంచి వచ్చేస్తున్నాయి. అంటే మొత్తం 7 రకాల పోషకాలు మాత్రము పంట తీసుకోగలుగుతుంది. అంటే 7 రకాలని కూడా పర్టికులర్గా చెప్పలేము. అంటే ఆ గాలి నుంచి వచ్చే 4 types ఆఫ్ ఏవైతే న్యూట్రిషన్స్ ఉన్నాయో అవి ఎంత మోతాదులో తీసుకుంటుంది అనేది అసలు చెప్పనే లేము. ఎందుకంటే మనం కొలవలేము కదా, కాబట్టి ఇంచుమించు చెప్పలేము.
అది 3 ఆర్ 7 అనేది. కానీ 16 రకాల పోషకాలు అవసరం. మరి అవన్నీ ఇస్తున్నారా? ఇక్కడ చూడండి, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ ఇవన్నీ ఇక్కడ రాసినట్టుగా పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, జింక్, కాపర్, ఐరన్, మ్యాంగనీస్, బోరాన్, ఫ్లోరన్, మాల్బియం, మాల్తిన్ ఇవన్నీ అవసరమే. ఇన్ని రకాల న్యూట్రిషన్. మనం మాత్రము ఇప్పుడు హెల్త్ కాన్షియస్ అయిపోయి సోషల్ మీడియా పెరిగిపోయి డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్, తర్వాత ప్రోటీన్, న్యూట్రిషన్ ఇవన్నీ తీసుకుంటారు. మరి మొక్కకు కూడా కావాలి కదా, జస్ట్ కొన్ని మాత్రమే తీసుకుంటది కొద్ది మోతాదులోనే. మనం అవి కూడా అందించలేకపోతున్నాం. మరి మన నానోటెక్ ఉంది, అగ్రికల్చర్, మన వెస్టీజ్ అగ్రి నానోటెక్ అద్భుతంగా పనిచేస్తుంది. పంటల్లో వేరు 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 సమయాల్లో, అంటే ఏ ఏ సమయాల్లో జరిగే పనులను, అంటే స్టెప్ బై స్టెప్ జరిగే ప్రాసెస్ లో ఆ పనిని స్పీడ్ చేస్తుంది. ఇక్కడ ఆహారం తయారు చేసుకోవడం, తర్వాత కలరు, సైజు, నాణ్యత మంచిగా రావడం, వీటన్నింటికి నానోటెక్ అనేది ప్రోత్సహిస్తుంది. పంటకు కావాల్సిన అన్ని రకాల ఎసెన్షియల్స్ పోషక విలువలను అందిస్తుంది అగ్రి నానోటెక్ అనేది. ఇది వాడితే మంచి రిజల్ట్ చూడగలదు. జస్ట్ మనం టైం అంటే ఎలా అయితే మనం చూసి సప్లిమెంట్స్, మన హెల్త్ సప్లిమెంట్స్ సజెస్ట్ చేస్తున్నామో, అలాగే రైతు పంటను చూసి ఒక్కసారి సజెస్ట్ చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మనం ఏంటంటే గుడ్డిగా చెప్పేస్తే అక్కడ కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. మళ్ళీ మన ప్రోడక్ట్స్ గురించి చెప్పి అర్థం చేసి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం బయట. కాబట్టి అలా కాకుండా రైతు దగ్గరికి వెళ్ళి పంట చూసి సజెస్ట్ చేస్తే మంచి రిజల్ట్ అనేది మనం కరెక్ట్గా చెప్పగలుగుతాం, వాళ్ళు తీసుకోగలుగుతారండి. ఇది ఎలా వాడాలి అగ్రి నానోటెక్ అని చూసుకున్నట్టయితే, మనకు ఎకరానికి వచ్చేసి 1/2 kg మనం సాయిల్ అంటే అడుగు మందులో వేసుకోవచ్చు, మంచి రిజల్ట్ ఉంటుంది. తర్వాత స్ప్రే పద్ధతిలో వాడాలంటే మనకు పంపుకు వచ్చేసి 20 grams అనేది వాడుకుంటే 20 లీటర్స్ పంపు, ఒక 20 లీటర్స్ పంపుకు వచ్చేసి 20 grams మనం నానోటెక్ యూజ్ చేసుకొని స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అగ్రి గోల్డ్ అండి. అగ్రిగోల్డ్ వచ్చేసి మనకి ఎలా పనిచేస్తుంది చూసుకుంటే, ఈ ప్రోడక్ట్ పేరే గోల్డ్ అని పెట్టిండ్రు చూడండి, బంగారం లాగా పనిచేస్తుంది. మొక్కలో చాలా రకాల పనులు, మార్పులు జరుగుతాయి మన అగ్రిగోల్డ్ వల్ల. ఈ ప్రాసెస్ సరిగ్గా జరగడానికి పనిచేస్తుంది. అంటే ఒక మొక్క పెట్టినప్పుడు, మొక్క పెరిగే స్టేజ్నప్పుడు ఒక ఆకులు రావడం కానీ, చుట్టూ ఆకులు, ఎలా ఆకులు ఒక సైడ్ వచ్చి ఇంకో సైడ్ రాకుండా చూస్తూ ఉంటాము, గుబురుగా రాకుండా ఉంటుంది. కానీ ఎప్పుడైతే అగ్రి గోల్డ్ అనేది మనం వాడామో అప్పుడు ఆకులు అన్ని సమానంగా అన్ని వైపులా వస్తాయి గుబురుగా. దాని నుంచి రూట్స్ అంటే రెమ్మలు వస్తూ ఉంటాయి కదా, ఆ రెమ్మలు వచ్చినప్పుడు కూడా గుబురుగా అన్ని ఒకే ఈవెన్గా వస్తూ ఉంటాయి. పువ్వులు వచ్చినా కూడా అన్ని ఈవెన్గా చెట్టు నిండా ఒకటేసారి ఫామ్ అవుతూ ఉంటాయి. అట్లా ఆ ప్రాసెస్ అనేది మంచిగా ఒక క్రమశిక్షణ పద్ధతిగా అనేది అగ్రి గోల్డ్ అనేది చూసుకుంటుంది. మనిషికి ఎలాగైతే రెస్పిరేషన్, మెటబాలిజం, బ్లడ్ సర్క్యులేషన్, డైజెస్టివ్ సిస్టమ్ ఇవన్నీ సరిగ్గా పనిచేస్తేనే మనిషి తీసుకున్న ఫుడ్ అందులో ఉన్న న్యూట్రిషన్స్ బాడీకి అందుతాయి. రైట్, ఇందాక చెప్పినట్టుగానే మరి అలాగే మొక్కకు కూడా అంతే, కావలసిన నీరు కానీ, గాలి కానీ, ఆహారం కానీ ఇవన్నీ కిరణజన్య సంయోగక్రియ ఇలాంటివన్నీ అన్ని రకాల దశల్లో పనిచేయాలి. అంటే స్టెప్ బై స్టెప్ ఇందాక చెప్పినట్టు గ్రోత్ అవుతూ ఉన్న ప్రాసెస్లో ఎవ్రీ టైం దానికి అందాల్సిన అన్ని సరిగ్గా అందాలి, మొక్క తీసుకోవాలి అంటే ఈ అగ్రి నానోటెక్ అనేది అద్భుతంగా యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రతి సీజన్లో పంట ఒకేలాగా రాదు. ఎందుకంటే వర్షాకాలంలో పంట అనేది తక్కువ వస్తుంది చాలా మందికి, ఎండాకాలంలో కొంచెం ఎక్కువ. మనం వరి చూస్తూ ఉంటాం కదా, వడ్లు ఎండాకాలం పంట అయితే ఎక్కువ దిగుబడి వస్తుంది, వర్షాకాలం తక్కువ వస్తాయి. కానీ ఎప్పుడైతే అగ్రిగోల్డ్ వాడతామో అన్ని పరిస్థితుల్లో అయినా సరే పంట ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే పంట గ్రోత్ అనేది బాగా వస్తుంది. ఇది ఎలా ఆడాలంటే 1 లీటర్ వాటర్లో 1 గ్రామ్ స్ప్రే చేయాలి. ఇది రైట్. చల్లే పద్ధతిలో అయితే అడుగు మందులో వేసుకుంటామంటే పర్ ఎకర్కి 200 grams వాడుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అగ్రి నానోటెక్ అండి, సారీ అగ్రి ప్రొటెక్ట్. నెక్స్ట్ వచ్చేసి అగ్రి ప్రొటెక్ట్. ఇది ఎలా
ఉపయోగపడుతుంది, ఎలా యూజ్ చేసుకోవాలంటే అగ్రి ప్రొటెక్ట్ వచ్చేసి ఫంగల్ డిసీజ్, తర్వాత బ్యాక్టీరియల్ డిసీజ్, వైరల్ డిసీజ్, నెమిటో డిసీజ్ తగ్గించడంలో, అంటే రకరకాల ఫంగస్ అండి, అవి ఎలాంటివైనా సరే తగ్గించడంలో అద్భుతంగా యూజ్ అవుతుంది. రైట్. మనకు ఇందులో చూసుకున్నట్టయితే ఫంగల్ డిసీజ్ ఎక్కువ శాతం వస్తూ ఉంటాయి, అంటే 70% వచ్చే ఛాన్సెస్ ఫంగల్ డిసీజ్ ఉంటాయి. అందులో కొన్ని రకాలు చూసుకున్నట్టయితే బూడిద తెగులు, అగ్గి తెగులు, ఆకుముడత, కాటుక వ్యాధి, ఇలా చాలా రకాలుగా ఆకుమచ్చ, నల్లి, మోగి పురుగు, తర్వాత తెగులు, ఇలాంటివన్నీ పేను, ఇట్లాంటి అన్నింటి వ్యాధుల నుంచి మనకు రక్షించడంలో అద్భుతంగా అగ్రి ప్రొటెక్ అనేది పనిచేస్తుంది. మరి దీన్ని ఎట్లా వాడుకోవాలి, ఏ విధంగా అనేది చూసుకున్నట్టయితే ఫర్ ఎకర్కి వచ్చేసి 1/2 kg అనేది మనం వాడుకోవాలి. చల్లే విధానంలో, అడుగు మనం చల్లే విధానం, సాయిల్ అప్లికేషన్లో మనం వాడుకోవాలి. స్ప్రే పద్ధతిలో అయితే పర్ లీటర్కి 2 grams, అంటే ఒక పంపు 20 లీటర్స్ ఉంటే 20 grams అనేది మనం వాడుకోవాలి. ఇంకొకటి ఏంటంటే వ్యాధి విపరీతంగా వచ్చిన తర్వాత మనం అగ్రి ప్రొడక్ట్ సజెస్ట్ చేస్తే రిజల్ట్ రాదు. అక్కడ చూసుకోవాలి మన ప్రొడక్ట్ జస్ట్ బయో ఫంగిసైడ్, అంటే జీవ ఎరువులు, మనకి బయో ఫెర్టిలైజర్ కాబట్టి, మన జీవ ఎరువులు కాబట్టి వ్యాధి విపరీతంగా వచ్చిన తర్వాత మనం సజెస్ట్ చేయకూడదు. జస్ట్ మనం ముందే రిఫర్ చేసి మనం వాడిపించాలి. రైట్. కొంచెం ఆ స్టేజ్ చూసి కూడా మనం సజెస్ట్ చేయొచ్చు, మంచి రిజల్ట్ అనేది తీసుకోగలుగుతారు. అండి నెక్స్ట్ ప్రోడక్ట్ ఇది చూడండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పూత ఎందుకు రాలుతుంది అసలు, మనకు పూత రాలిపోతూ ఉంటది కదా ఎక్కువ శాతం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇప్పుడు మామిడి పూత వస్తూ ఉంటది, ఆ మామిడి పూత చెట్టు నిండా ఉంటది చూస్తే, కానీ అందులో దాదాపు జస్ట్ 25%, ఒక 35% మాత్రమే కాయలుగా మారుతాయి. కారణం ఏంటంటే ఎక్కువగా మగపూతే ఉంటది చాలా వరకు, ఆడపూత తక్కువ ఉంటది. పాలినేషన్ అనేది జరగాలి, ఆ పాలినేషన్ అనేది జరగకపోవడం వల్ల మగపూత అలాగే రాలిపోతూ ఉంటది. కానీ పాలినేషన్ ఎప్పుడైతే జరుగుతుందో ఆ పాలినేషన్ వల్ల మగపూత ఆడపూతగా మారి కాయలు ఎక్కువగా వస్తాయి. జస్ట్ ఇప్పుడు మన అగ్రిమాస్ అలాగే పనిచేస్తుంది. అట్లా ఇక్కడ కొన్ని మనం ఎగ్జాంపుల్స్ ఇచ్చాము పూత ఎందుకు రాలుతుంది అన్న దానికి. ఎండ, మంచు, వర్షం ఎక్కువైనా తక్కువైనా మొక్కల్లో ఒత్తిడి పెరుగుతుంది. వ్యాధుల వల్ల, పురుగుల వల్ల భూమిలో పోషకాలు తక్కువగా ఉన్నప్పుడు కూడా అలా జరుగుతుంది. కానీ అగ్రిమాస్ వాడడం వల్ల ఎక్కువగా పుష్పించేలా చేస్తుంది. ఇందాక చెప్పా పరాగ సంపర్కం, అంటే పాలినేషన్ మరియు పండ్ల ఏర్పాటును జరిగే విధంగా చేస్తుంది. అంటే ఈ అగ్రిమాస్ వాడడం వల్ల మంచిగా మగపూత కూడా ఆడపూతలాగా మారే విధంగా చూసుకుంటది. కాబట్టి పంట నాణ్యతను మెరుగుపరుస్తుంది మరియు దిగుబడి అనేది అప్పుడు ఎక్కువగా వస్తుంది. మనకు దాదాపు చాలా పెద్ద మొత్తంలో, అంటే సాధారణంగా 30 నుండి 40% మాత్రమే కాయలు వస్తాయి. ఇందాక చెప్పుకున్నట్టు 100% ఉంటే 30% మాత్రమే వస్తాయి. కానీ అగ్రిమాస్ ఎప్పుడైతే స్ప్రే చేస్తామో 100%కి 60% నుండి 80% పూలు కాయలుగా మారుతాయి. ఎందుకంటే పాలినేషన్ అనేది జరుగుతుంది. ఇంత పెద్దగా దిగుబడి వస్తే రైతుకు సంతోషంగా ఉంటది. కాబట్టి వీటిని సజెస్ట్ చేసే విధంగా మనం సజెస్ట్ చేస్తే మంచి రిజల్ట్ అనేది తీసుకోగలుగుతారు. ఇది మైక్రో న్యూట్రియంట్ కాబట్టి పూత రావడానికి 10 నుంచి 15 రోజుల ముందు మనం స్ప్రే చేసుకోవాలి. పూత కాయగా మారిన తర్వాత మళ్ళీ ఒకసారి స్ప్రే చేసుకోవాలి. ఎలాగంటే ఇప్పుడు 15 లీటర్ల వాటర్లో 20 లీటర్లు అగ్రిమాస్ వేసి మనం స్ప్రే చేయాలి. ఈ ప్రోడక్ట్ మాత్రం మనం స్ప్రే మాత్రమే చేయాలి. అలాగే ఇది ఎలాంటి కెమికల్, అంటే పురుగు మందుతో కలిపి స్ప్రే చేయకూడదు. కంపల్సరీ అగ్రిమాస్ అనేది పురుగు మందుతో కలిపి స్ప్రే చేయకూడదు, ఓన్లీ స్ప్రే మాత్రమే చేయాలి అగ్రిమాస్. నెక్స్ట్ అండి అగ్రి ఆక్వాజెల్, ఇది లాస్ట్ ప్రోడక్ట్ అండి. అగ్రి ఆక్వాజెల్ అనేది చాలా మంచి ప్రోడక్ట్. ఇది సూపర్ అబ్జర్బెంట్ అండి, ఇది పాలిమర్. అండ్ ఇదేంటంటే మనకు వరిలో కూడా మనం సజెస్ట్ చేయొచ్చు, కానీ ఏంటంటే రైతుకు గమనించే విషయంలో చూస్తే కొంచెం అర్థం కాకపోవచ్చు, అంటే ఇది ఎలా పనిచేస్తుంది అనేది. కానీ
మన ఏదైతే మెట్ట పంటలు ఉంటాయి కదండి, ఇప్పుడు పత్తి కానీ, మిర్చి కానీ, మొక్కజొన్న కానీ, కందులు, పెసర్లు ఇట్లాంటివి మనం అప్పుడైతే ఇది వెంటనే వాళ్ళకి అర్థమైపోతుంది. అగ్రి ఆక్వాజెల్ అది కంటికి కనిపించేస్తుంది, దాని పని ఎలా ఉంటుంది అనేది వాళ్ళకు చాలా అద్భుతంగా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు చూసి. ఎన్నో రెట్ల నీటిని పీల్చుకొని నిల్వ చేస్తుంది అగ్రి ఆక్వాజెల్ అనేది. నీరు తక్కువ ఉన్నా కూడా పంట వచ్చే విధంగా చూసుకుంటది. ఫర్ సపోజ్ ఈసారి ఆక్వాజెల్ వేసారనుకోండి, నెక్స్ట్ వాటర్ తక్కువ ఉంది నెక్స్ట్ పంటకు, అయినా సరే మన పంట ఎలాంటి దిగుబడి తగ్గకుండా నాణ్యమైన దిగుబడి వచ్చే విధంగా ఆక్వాజెల్ అనేది చూసుకుంటది. నీరు మంచిగా చొరబడి ఆవిరైపోవడాన్ని తగ్గిస్తుంది. అంటే భూమిలో వాటర్ అలాగే నిల్వ ఉండేలాగా చూసుకుంటది. ఎండాకాలంలో బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకు ఇది రవి పంట కాబట్టి చాలా అద్భుతంగా ఈ ప్రోడక్ట్ అనేది ఉపయోగపడుతుంది. తక్కువ వర్షాలు వచ్చినప్పుడైనా ఎక్కువ వర్షాలు పడినా కూడా ఎలాంటి పరిస్థితుల్లో అయినా వాటికి అనుగుణంగా నీళ్ళలో తేమ శాతాన్ని ఉంచుతుంది. అంటే పరిస్థితులకు అనుగుణంగా మారుతుంది ఈ ప్రోడక్ట్. అట్లా అవసరమైన సమయంలో పంటకు రక్షణ ఇస్తుంది, వేర్ల ఆరోగ్యం మెరుగుపరుస్తుంది, వేర్లు కుళ్ళిపోకుండా చూసుకుంటది. అంటే నార్మల్ గా వేరు కుళ్ళు తెగులు అంటారు, అలాంటివి రాకుండా చూసుకుంటది. పంటలు బాగా పండుతాయి. దీనివల్ల వీళ్ళు రైతులు ఏదైతే ఎరువులు వాడుతున్నారో చాలా తక్కువ మోతాదులో వాళ్ళు వాడుకోవచ్చు మంచిగా. ఎందుకంటే ఎక్కువ ఎరువులు వేయాల్సిన అవసరం ఉండదు. చాలా తక్కువ ఎరువులు వేసిన ఎరువులు సరిగ్గా మొక్కకు అందించే విధంగా పనిచేస్తాయి కాబట్టి అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఎరువుల విషయంలో కూడా వాళ్ళకు ఆదా అవుతుంది. మనీ విషయంలో డబ్బు అనేది తక్కువ ఖర్చుతో పంట తీయవచ్చు. మళ్ళీ నీటిలో ఇప్పుడు మనం వేసే ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో నేల కోత గురైనప్పుడు ఆ వాటర్ ద్వారా ఆ మందులు అనేది, ఆ ఎరువులు అనేది ఆ వాటర్ లో కలిసి బయటకు వెళ్ళిపోతాయి. కానీ ఎప్పుడైతే ఆక్వాజెల్ అనేది మనం యూజ్ చేస్తామో వాటర్ని ఎలాగైతే ఒడిసి పట్టుకుంటుందో అలాగే భూమిలో ఉన్న న్యూట్రిషన్స్ కానీ ఆ ఫెర్టిలైజర్ మందులు కానీ అలాగే ఒడిసి పట్టేసుకుంటది. జస్ట్ బయటికి వెళ్తే ఓన్లీ వాటరే వెళ్తుంది తప్ప భూమిలో ఉన్న పోషకాలను బయటికి వెళ్ళకుండా అలాగే లాగేసి పట్టుకుంటది ఆక్వాజెల్ అనేది. అవసరానికి తగిన విధంగా మళ్ళీ ఆ పోషకాలను అందిస్తుంది. అంటే ఇష్టం వచ్చినట్టు ఎక్కువ తక్కువ కాకుండా ఎంత అవసరమో అంతే వేరు వ్యవస్థ ద్వారా మొక్కకు అందే విధంగా చూసుకుంటది. మట్టి క్షయం అనేది తగ్గిస్తుంది ఇది. వర్ష ప్రభావం వల్ల మట్టి కొట్టుకపోతుంది. మళ్ళీ అలాంటప్పుడు అట్లా మట్టి కొట్టుకపోకుండా కూడా భద్రపరుస్తుంది. అంటే చూడండి, చవుడు రాకుండా చూసుకోగలుగుతుంది. మట్టి అనేది కొట్టుకపోయినా కూడా మళ్ళీ ఇబ్బంది. ఎంత ఉండాలో అంతే ఉండే విధంగా కావలసిన విధంగా వాటికి అనుగుణంగా అనేది మన ప్రోడక్ట్స్ పనిచేస్తూ ఉంటాయి. దెన్ ఇది ఎలా వాడాలని చూసుకున్నట్టయితే అగ్రి ఆక్వాజెల్ వచ్చేసి జస్ట్ 1 ప్యాకెట్ అండి, ఇది కేజీ ప్యాకెట్ 1 ఎకర్ పనిచేస్తుంది. జస్ట్ 1 ఇయర్ 1 టైం యూజ్ చేస్తే సరిపోతుంది. ఎవ్రీ టైం ఇది పంటకు వాడాల్సిన అవసరం లేదు. ఇలా మన ప్రోడక్ట్స్ అనేది ఇంత అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఒక్కసారి మనసు పెట్టి రైతుకు మనం అర్థం చేపించినట్టయితే కంపల్సరీ రైతుకు అవగాహన కలుగుతుంది. దాని ద్వారా మన ప్రోడక్ట్స్ అనేది ఎక్కువగా వాడించిన వాళ్ళం అవుతాం, వాళ్ళు కూడా బెనిఫిట్స్ తీసుకుంటున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే నా ఒక్కటే అండి ఆలోచన, గౌతమ్ బాలి సార్ గారు ఏదైతే మన గురువు దైవం అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఇంత మంచి ప్రోడక్ట్స్ మన దాకా పరిచయం చేసి మనకు అందుబాటులో తీసుకొస్తున్నారు కాబట్టి అది ఒక్కరే చేస్తే అందరికీ చేరేది కాదు. కాబట్టి మనందరం చాలా మంది లీడర్స్ కి థ్యాంక్ యూ. ఎందుకంటే మంచి ఆపర్చునిటీ టేకప్ చేసి 10 మందికి మేలు చేయాలనే ఒక ఉద్దేశంతో ప్రమోట్ చేస్తున్నారు. కాబట్టి కొద్దిగా ఓపికతో కొంచెం మనం నేర్చుకొని చెప్తే మంచి రిజల్ట్ అనేది తీసిపిస్తాం వాళ్ళకు. కాబట్టి దాని ద్వారా అంతా అంటే పర్యావరణాన్ని మార్చగలిగితే మన ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అయిపోతుంది. దాంట్లో పారిశ్రామికవేత్తలు ఎంత ఉందో కొంత భాగం కూడా మన ఏదైతే వ్యవసాయం కూడా ఉంది. ఎందుకంటే ఫెర్టిలైజర్ అనేది ఎక్కువ వాడడం వల్ల ఎయిర్ అనేది పొల్యూట్ అవుతుంది, తర్వాత వాటర్ కూడా పొల్యూట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం కెమికల్స్ అనేది తగ్గించగలిగితే ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళం అవుతాం మనం. కాబట్టి ఈ ప్రొడక్ట్స్ అన్ని సజెస్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. 1 సెకండ్ ఇంకొక మాట చెప్పాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్ణచంద్ర సార్ గారు కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలి 1 సెకండ్ మళ్ళీ. ఎందుకంటే
ప్రోడక్ట్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ అసలు మెంటర్స్ అంటే సూపర్ అండి, బెస్ట్. మంచి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ లో ఉండడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గర్వంగా ఫీల్ అవుతాను. నేను ప్రతి జూమ్ సెషన్ లో కూడా చెప్తున్నానండి, మంచి ఎథిక్స్ ఉన్న అసోసియేషన్ నాకు. ఎందుకంటే నేను చూస్తున్నాను వేరే అసోసియేషన్స్ లో కూడా నేను అన్ని మీటింగ్స్ అటెండ్ అవుతూ వస్తున్నాను. చాలా మంచి, అందుకే ఏమంటారు, మంచి స్లోగా వెళ్తుంది, ఆ చెడు అనేది తొందరగా స్ప్రెడ్ అవుతుంది. కానీ స్లోగా వచ్చినా కూడా ఒక్కసారి వచ్చిన సక్సెస్ మళ్ళీ వెనుకకు తగ్గదు, అలాగే నేను భావిస్తున్నాను. అందుకే రంజిత్ కుమార్ సార్ గారు ఒక్కసారి విఎంసీఎం అయ్యాడంటే ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునేది ఉండదు. అలాగే మన అసోసియేషన్ లో ఎక్కువ మంది విఎంసీఎంలు కూడా అవుతారు 100%. అలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారని నా భావన అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రీదేవి మేడం కూడా చాలా చాలా థ్యాంక్ యూ మేడం. నా గ్రోత్ నేను సక్సెస్ అవుతానని ఫస్ట్ నమ్మింది మేడం అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. వన్ సెకండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చింది మా సిస్టర్, నా అప్లైనర్. థ్యాంక్ యూ. ఇంత మంచి ప్లాట్ఫామ్ నాకు పరిచయం చేసింది. నేను ఇంకొక మాట చెప్పి నా సెషన్ ఎండ్ చేస్తాను. వెస్టీజ్ అనేది గొప్ప వరం అండి. ఇది ఏదో పుణ్యం చేసుకుంటూనే వస్తుంది అన్నది 100% కరెక్ట్. ఎందుకంటే దీన్ని ఐడి ఇవ్వడమే గొప్ప. దాంట్లో నిలబడాలన్నా, కష్టపడాలన్నా, సాధించాలన్నా ఎవరికి వాళ్ళమే చేసుకోవాలి, చేయాలి. అప్లైనర్ ఎప్పటికీ నిందించకండి దయచేసి. ఫీల్డ్లోకి వెళ్తున్నా కాబట్టి నాకు తెలుస్తుంది ఆ కష్టము. మన అప్లైనర్లు ఈ రోజు చెక్కులు తీసుకుంటున్నారన్నా, లక్షలు సంపాదించిండ్రన్నా, వాళ్ళు పడ్డ కష్టం ఎంత ఉందో అన్నది నాకు అర్థమవుతుంది. కాబట్టే నేను మనస్ఫూర్తిగా నేను చెప్పగలుగుతున్నాను. ఊరికే అయితే సక్సెస్ అవ్వలేదండి వాళ్ళు. అలాంటి ఎన్ని స్ట్రగుల్స్ పడతామో అంత పెద్ద చెక్ వస్తుందని కూడా అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. చివరిగా నా నా గోల్ ఏంటంటే ఈ మంత్ కూడా స్టార్ కంప్లీట్ చేయాలి విత్ ఎల్ఓబిలతోని. 100% ఎల్ఓబిలతో ఈ మంత్ స్టార్ కంప్లీట్ చేస్తాను. అలాగే కార్ తీయాలనేది మా డ్రీమ్ అండి, టాటా నెక్సన్ కారు. కంపల్సరీ నేను మార్చి మార్చ్ అనుకున్నాను, రైట్, మార్చ్ కల్లా బుక్ చేస్తాను. ఈ ఏనండి కల్లా నేను 3 lakhs జాన్ 2026 డిసెంబర్ కల్లా 3 lakhs ఇన్కమ్ ఎర్న్ చేస్తాను. నా టీంలో నన్ను నమ్ముకొని వచ్చిన ఎవరైతే లీడర్స్ ఉన్నారో, కమిట్మెంట్ గా వర్క్ చేసే లీడర్స్ అందరికీ వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యే విధంగా 100% హానెస్ట్ గా వర్క్ చేస్తానని హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మై లైఫ్ లైన్స్ వాళ్ళందరూ సపోర్ట్ వల్లనే వాళ్ళ గెలిపే నా గెలుపు. కాబట్టి వాళ్ళందరికీ 100% నేను సపోర్ట్ చేస్తానని